నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ క్యాడర్ బిజీగా ఉంటుంది. రాబోయే 2 ఏళ్ళు ఈ క్యాడర్కి బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ క్యాడర్కి దీనివల్ల ఖర్చులు కానీ ఏ అడ్వాంటేజ్ ఉండదు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకున్న డబ్బులు వాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్లో రికవర్ చేసుకోవాలి. అంటే మీరు అనొచ్చు, ఆ మున్సిపల్ కార్యవర్గం కాలం ఎక్కువ ఉంటుంది కదా, మరి 2 ఏళ్లలో రికవరీ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు గెలవబోయే మెజారిటీ క్యాండిడేట్స్ కాంగ్రెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పవర్లో రావటం కష్టం, దాదాపు అసాధ్యం. తెలంగాణలో ఒక కొత్త కూటమి కార్యరూపం దాల్చబోతుంది. దాంట్లో రేవంత్ రెడ్డి ఉంటారా ఉండరా, ఇది ఒక పెద్ద క్వశ్చన్. అప్పటి వరకు పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో మనం ఇప్పుడే గెస్ చేయలేం. అయితే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ దేన్ని సూచిస్తున్నాయి? మున్సిపాలిటీగా చలామణి అవుతున్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రాక్టికలీ అర్బనైజేషన్ వైపు దూసుకెళ్తున్నాయా? మరి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే ఈ జిల్లాల పునరేకీకరణ, రీమర్జర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఇది ఎప్పుడు జరుగుతుంది? రీమర్జర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ జరిగినప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క శాంక్టిటీ ఏముంటుంది? అంటే అది దాని చట్టబద్ధత ఉన్న ప్రాక్టికల్ యూజ్ ఏముంటుంది? అంటే ఈ ఎలక్షన్స్ ద్వారా జిల్లాల పునరేకీకరణ వాయిదా పడ్డట. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఆ మున్సిపల్ బాడీస్కి ఫండ్స్ ఎవరిస్తారు? స్టేట్ గవర్నమెంట్ దగ్గర ప్రధాన మున్సిపల్ ఏరియా అయిన జిహెచ్ఎంసికి తీవ్రమైన లోటు ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కార్పొరేషన్స్ ప్రభుత్వం సహాయం లేకుండా ఎలా వర్క్ అవుతాయి? ఈ మున్సిపల్ బాడీస్ వర్కింగ్ కన్నా ఎక్కువ ఎలక్షన్స్పై ఖర్చు పెట్టిన డబ్బు ఈ కౌన్సిలర్లకు, వార్డు మెంబర్లకు తిరిగి ఎలా వస్తుంది? దీనివల్ల అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రబుల్స్ మొదలవుతాయా? ఫండ్స్ రీకూప్ చేసుకోలేని కాంగ్రెస్ క్యాడర్ తిరగబడి ఐదర్ బీజేపీ వైపు లేదా బీఆర్ఎస్ వైపు నెక్స్ట్ ఎలక్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంటే మున్సిపల్ ఎలక్షన్ కాంగ్రెస్లో క్రైసిస్ క్రియేట్ చేస్తుంది, కానీ కాంగ్రెస్ని బలోపేతం చేయదు. మున్సిపల్ ఎలక్షన్స్ ద్వారా కౌన్సిలర్లకు లేదా వార్డ్ మెంబర్స్కు అవకాశాలు దొరకవచ్చు, కానీ డబ్బులు లేని అవకాశాలు వాళ్ళ పతనానికి నాంది పలుకుతాయి అని క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎలక్షన్స్
స్టేట్ వైడ్ ఎలక్షన్స్, మున్సిపల్ బాడీ ఎలక్షన్స్ పక్కన పెడితే జిహెచ్ఎంసి తన బరువును తానే మోయలేక కుదేలవుతుంటే, వర్కర్స్ శాలరీ ఇవ్వలేక తర్జన భర్జన పడుతుంటే, ప్రభుత్వం ఓఆర్ఆర్ బయట ఉన్న కొన్ని ఇండిపెండెంట్ మున్సిపాలిటీస్ని తెచ్చి జిహెచ్ఎంసీలో కలపటం, అంటే సెంట్రల్ మున్సిపల్ బాడీలో కలపటం. ఈ కలపగానే మళ్ళీ దాన్ని డివైడ్ చేయటం. ఫస్ట్ కలపటం, కలిపి 3 భాగాలుగా విభజించడం. రేపు అవి ఇంకా ఎక్కువ భాగాలు కూడా కావచ్చు. అయితే దీనివల్ల ప్రాక్టికలీ ఏం జరుగుతుంది, ఇది మనం విశ్లేషించుకుందాం. అట్ ప్రజెంట్ అవి 3 జోన్స్గా విభజించబడ్డాయి. ఒకటేమో వెస్ట్ హైదరాబాద్ జోన్, ఇంకోటి ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఏరియా ప్లస్ సమ్ న్యూ మున్సిపాలిటీస్. మనం విడిదికి వస్తే మల్కాజ్గిరి, హయత్ నగర్, ఈ రంగారెడ్డి, ఇదొక మున్సిపల్ జోన్. అయితే ఈ డివిజన్ చాలా బయాస్డ్గా ఉంది. ఒకటేమో ఓల్డ్ సిటీ లింక్డ్ ఒక మున్సిపాలిటీ, అక్కడ డబ్బులు ఖర్చు కావడం తప్ప రాబడి ఉండదు. అంటే లాస్ మేకింగ్ మున్సిపాలిటీ అంటే ఈ ఓల్డ్ సిటీ లెడ్ మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీ అనుకుందాం. Number 1 municipality will be loss because it involves old city, which never helps in getting the right revenue for the GHMC. ఇప్పుడు రెండోది మనం చూసుకుంటే మల్కాజ్గిరి, రంగారెడ్డి, హయత్ నగర్, ఈ జోన్ మున్సిపాలిటీ. ఇది ఏరియా పెద్దది, పాపులేషన్ కూడా మల్కాజ్గిరి దగ్గర ఎక్కువ ఉంటుంది, పలచబడుతూ ఉంటుంది. హయత్ నగర్ దాటినాక పలచబడుతూ ఉంటుంది. ఏరియా పెద్దది, రెవెన్యూ చాలా చిన్నది. సో ఈ మున్సిపాలిటీ సర్వైవ్ కావడము, రెవెన్యూ జనరేట్ చేయడము, ఎక్కువ రూరల్ ఏరియాస్ ఉండడం కారణంగా న్యూ మున్సిపాలిటీస్ యాడ్ అయినా దాని రెవెన్యూ వీళ్ళు అడ్జస్ట్ చేయలేక, ఏరియాని క్యాటర్ చేయలేక తర్జన భర్జన పడే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి ఈ మల్కాజ్గిరి మున్సిపాలిటీలో. అతిపెద్ద మున్సిపాలిటీ అనిపించుకున్నా, ఏరియా వైజ్ అనిపించుకుంటే కానీ రెవెన్యూ ఉండదు. మరి అటు వెస్ట్ హైదరాబాద్ అంటే కుక్కట్పల్లి, ఈ జోన్ మున్సిపాలిటీ తీసుకుంటే హై డెన్సిటీ, హై రెవెన్యూ, అదే కాకుండా హై పాపులేషన్. కేటర్ చేయడానికి ఈ మున్సిపాలిటీకి టాస్క్స్ చాలా ఉంటాయి. రెవెన్యూతో పాటు టాస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్త హైరైజ్లు, కొత్త కన్స్ట్రక్షన్స్ అంతా ఈ వెస్ట్ హైదరాబాద్లో జరుగుతాయి కనుక ఈ హైరైజెస్కి, కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి సేవలు అందించడం తలకు మించిన భారంగా ఈ మున్సిపాలిటీకి మారబోతుంది. కానీ ఇది రెవెన్యూ రిచ్, అంటే గ్రోత్ బేస్డ్ మున్సిపాలిటీగా పేరు వస్తుంది దీనికి. అంటే ఇప్పుడు ఈ మెయిన్ జిహెచ్ఎంసి అంటే ఓల్డ్ సిటీ జిహెచ్ఎంసి అంటే నంబర్ 1 జిహెచ్ఎంసి, ఒరిజినల్ జిహెచ్ఎంసి, ఈ 2 మున్సిపాలిటీలకు రెవెన్యూ షేరింగ్ ఎలా జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు డిస్కస్ చేస్తలేరు. 3 ముక్కలుగా జిహెచ్ఎంసి అంటున్నారు, కానీ రెవెన్యూ ఇంటర్ షేరింగ్ ఉంటుందా లేదా ఏ మున్సిపల్ బాడీకి ఆ మున్సిపల్ బాడీ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలన్నా, మరి ప్రభుత్వం ఈ 3 మున్సిపాలిటీకి ఈక్వల్ రెవెన్యూ తన తరఫు నుంచి చేస్తుందా, అలొకేట్ చేస్తుందా, లేదా వీళ్ళ జావాలని విడిచిపెట్టేస్తుందా?
ప్రభుత్వానికి ఆదాయంగా ఏ మున్సిపాలిటీ మారుతుంది? రెవెన్యూ బేస్డ్ గ్రోత్ అని టార్గెట్ పెట్టుకుంటారా, లేదా ప్రభుత్వమే గ్రోత్ టార్గెట్స్ పెట్టి రెవెన్యూ జనరేట్ చేస్తుందా? ఈ మూడు విషయాలు, ఈ మూడు మున్సిపాలిటీలకు హండ్రెడ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈచ్ మున్సిపాలిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజ్, ఓన్ రెవెన్యూ మోడల్. అంటే ప్రభుత్వం కూడా తన వంతు సహాయం ఎలా చేస్తుందో మనం వేచి చూడాలి. బట్ దిస్ ఇస్ టోటలీ ఫూలిష్ అండ్ హై రిస్క్ మెనూవర్ అని చెప్పాలి. దీనివల్ల అంటే మేబీ సమ్ సర్వీసెస్ త్వరగా అందొచ్చు ప్రజలకు, కానీ రెవెన్యూ లేమితోని కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ సర్కార్ ఈ మర్జర్ చేసి డీమర్జర్ చేయడం, దీనివల్ల పొలిటికల్ అడ్వాంటేజెస్, పొలిటికల్ స్కోరింగ్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ ప్రజలకు దీంతో ఒరిగేది చాలా తక్కువ. రెండవది మనం ఆలోచిస్తే తెలంగాణ సర్కార్ డైరెక్షన్లెస్ గవర్నమెంట్గా నంబర్ 1 స్పాట్లో నిలుస్తుంది అని అనిపిస్తుంది. అసలు గుండెకాయ అయిన హైదరాబాద్ అండ్ outer areas Hyderabad, which is revenue generating heart of Telangana, అది టోటలీ ఇగ్నోర్ అయిపోయి సమిట్ల పేరున 100 కోట్లు ఖర్చు పెట్టి అసలు ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకరితో రిజైన్ చేయించి, లేదా ఏదో రకమైన ఎలక్షన్లో హడావిడిలో స్పీచెస్ ఇస్తూ ఈ నియర్లీ 3 years గడపడం జరుగుతుంది. నా ప్రకారం రేవంత్ రెడ్డి క్యాల్కులేషన్స్ టోటల్ తలకిందులైతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో గట్టెక్కిన ఇది ప్రజల ఎలక్షన్ కాదు, ఇట్స్ టోటలీ పర్సనల్ ఎలక్షన్ ఆఫ్ పీపుల్ హు ఆర్ కాంటెస్టింగ్. అంటే క్యాండిడేట్స్ కోసం ఈ ఎలక్షన్స్ పెట్టారు, కానీ ప్రజల కోసం ఈ ఎలక్షన్స్ పెట్టడం జరుగుతలేదు. మనము గమనించవలసిన విషయం ఏమంటే, తీవ్రమైన సంక్షోభాలు ఎదుర్కోబోతుంది హైదరాబాద్. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అంటే హౌసింగ్ రంగం కుదేలవుతుంటాయి, ఇంకోవైపు రెవెన్యూ రిసోర్సెస్ డిప్లీట్ అవుతుంటాయి, ఇంకోవైపు ప్రాక్టికల్ ఇండస్ట్రియలైజేషన్ జరగకుండా టెక్ బేస్డ్ గ్రోత్ని నమ్ముకుంటే అది కుంటబడుతుంటే, ఏఐ లాంటి సాఫ్ట్వేర్ కిల్లర్ అంటే మాడ్యూల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని కుదేలి అవుతుంటే, మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎలక్షన్ క్యాంపెయిన్స్లో బిజీ ఉంటే, గత 3 ఏళ్లుగా గవర్నమెంట్ ఎలక్షన్స్పై కాన్సన్ట్రేట్ చేసినంత రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేషన్పై దృష్టి పెట్టకుండా ఎలక్షన్స్పై దృష్టి పెట్టి పొలిటికల్ మనూవరింగ్లో బిజీగా ఉంటే ప్రజల అవస్థలు ఇంత అంతా కావు. సో ఈ నిరుద్యోగం అనే మహమ్మారిని ప్రభుత్వం అంటే అర్జెంటుగా టేకప్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిలదొక్కునేది చాలా కష్టం. అంటే షూట్ అండ్ స్కూట్ పాలసీ ఉంటే, మనం పని ఏమన్నా చేసుకొని చెక్కేద్దామనే పాలసీ ఉంటే తెలంగాణ ప్రజలను దేవుడే కాపాడాలి. ఎందుకంటే వీళ్ళు ఫుల్గా కాంట్రాక్ట్స్ అవి ఇవి ఇచ్చేసి డబ్బులు తీసుకొని మన లాస్ట్ ప్రభుత్వం లాగా వెళ్ళిపోతే మనకు ఒరిగేది ఏం లేదు. ఈవెన్ లాస్ట్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు దాని పనిష్మెంట్ కానివ్వండి, దాని పర్యవసానాలు మనకు 3 years అయినా కనిపించవు. అంటే
వీళ్ళంతా కుమ్మక్కై ప్రజలను ఫూల్ చేస్తున్నారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇదే తమిళనాడు సర్కార్ చూసుకుంటే ఇప్పుడు టాటా జాగ్వార్ ప్లాంట్ 3 ప్లాంట్స్ పెడుతున్నారు టాటా వాళ్ళు. అంటే బిగ్ రెవెన్యూ జనరేటర్ ప్లస్ బిగ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్గా ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఉన్నందు కారణంగా ఆటోమొబైల్ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ టాటా ఒక 5,000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తే యాన్సిలరీ ఇండస్ట్రీస్లో ఒక 30,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో యాన్సిలరీ ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ బట్ హోటల్స్, చిన్న చిన్న బిజినెస్లు ఈ ఏరియాలో గ్రో అయ్యి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎంప్లాయ్మెంట్ జనరేటర్. సో టాటా హెస్ చోజన్ అంటే ఇగ్నోర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చోజన్ చెన్నై అంటే దానికి కూడా ఒక మేజర్ కారణం ఈ యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోయంబత్తూర్ దగ్గర ఉండటం, మెషినరీ ఇండస్ట్రీస్ ఉండటం, ఆటోమొబైల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ చెన్నై చుట్టుముట్టు ఉండటం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాన్సిలరీస్ ఇండస్ట్రీస్ ఉండటం కారణంగా ఆటోమొబైల్ సెక్టర్ ఈజీగా మూవ్ కావచ్చు చెన్నైకి. అంటే ఆ అడ్వాంటేజ్ అనంతపూర్కి లేదు. నేను అదే చెప్తున్నా చాలా ఆంధ్ర వాళ్ళకు కూడా. సి ప్రాక్టికలీ గవర్నమెంట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేట్ అయినా ఆటోమొబైల్ సెక్టర్లో ఫిజికల్ హ్యూమన్ ప్రజెన్స్ ఉండటం కొన్ని సెక్టర్స్లో ఉంది, కొన్ని ఏరియాస్లో. సో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏఐని ఉపయోగించుకోకపోయినా అక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రెవెన్యూ రావాలి, హ్యూజ్ అంటే మ్యాన్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అనేది ఒక తెలివైన గవర్నమెంట్ ఎంచుకుంటున్న పంథ. అదే తమిళనాడు చేస్తుంది. అదే మిస్టేక్ అంటే తెలంగాణ సర్కార్ మిస్టేక్ అక్కడనే చేస్తుంది. జీసీసీలు కంప్యూటర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ఇప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే పెద్ద మెస్లో ఉంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే అదే కంపెనీలు చాలా డౌట్ఫుల్గా ఉన్నాయి వాళ్ళ ఫ్యూచర్ గురించి. సో అట్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు మోర్ దెన్ ఎనఫ్. సో దే కెనాట్ ఎక్స్పాండ్ ఎనీ మోర్. అండ్ వెన్ ఏఐ టేక్స్ అప్ మెజారిటీ చంక్ ఆఫ్ brainless jobs or talentless jobs or sidelined jobs or jobs which do not require special skills. Database based jobs are already taken over by AI. సో ఇలాంటి సెక్టర్స్ని అట్రాక్ట్ చేయటం, కాల్ సెంటర్స్ని అట్రాక్ట్ చేయటం, జీసీసీస్ని అట్రాక్ట్ చేయటం విల్ నాట్ జనరేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ. సో ఇట్ ఈస్ అ రాంగ్ మూవ్. అదే కాకుండా ఇక్కడ పొలిటికల్ కరెక్ట్నెస్ లేదు, ఎవరెవరితో ఉన్నారో తెలియదు, అసలు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ మీట్ అవుతాయా లేదా అని తెలియదు, రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ కనుక స్టేట్ యొక్క చెక్స్ అది వ్యాలిడా కావా తెలియదు, ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది స్టేట్ డస్ నాట్ సపోర్ట్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డన్. అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా అది కంప్లీట్ చేయటము, కాంట్రాక్ట్స్ దొరకటము తెలంగాణకు చాలా కష్టం. కనుక తమిళనాడు మోడల్ అన్లెస్ తెలంగాణ టేక్స్ అప్ ద తమిళనాడు మోడల్ ఆర్ కర్ణాటక ఎలక్ట్రానిక్స్ మోడల్, ఇట్ మే నాట్ సర్వైవ్ ఫర్ ఇన్ నెక్స్ట్ డెకేడ్. సో ఎట్లయినా హైదరాబాద్ ఈ టెక్ మ్యాప్లో, ఈ డెవలప్మెంట్ మ్యాప్లో చాలా వెనుకబడిపోతుంది. నెక్స్ట్ 2 yearsలో ఏ రియల్ ఎస్టేట్ రంగంపై తెలంగాణ ఆధారపడ్డదో, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఆధారపడ్డదో, అది తీవ్రమైన ఒత్తిడికి గురై భయంకరమైన సిచ్యువేషన్లో తప్పకుండా వెళ్తుంది. టాప్ 10 బిల్డర్స్లో అట్లీస్ట్ 3-4 బిల్డర్స్ తీవ్రమైన ఫైనాన్షియల్ బర్డన్ని అంటే బేర్ చేయలేక బ్యాంక్స్కి ప్రాజెక్ట్స్ అంటే ఆప్షన్కి వెళ్ళిపోతాయి. అంటే రాబోయే 2 yearsలో యూ కెన్ సీ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ హెల్త్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్.
అంటే హ్యూజ్ డీప్రయారిటైజ్ అవుతుంది. హ్యూజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ ఐదర్ టు ఆంధ్ర ఆర్ కర్ణాటక ఆర్ చెన్నై ఆర్ పూణే ఆర్ ఢిల్లీ, ఎక్కడైనా జరగవచ్చు. సో హైదరాబాద్ విల్ నాట్ రిమైన్ యాజ్ ఎ హాట్ పొటాటో డెస్టినేషన్. హాట్ పొటాటో కాదు, హాట్ డెస్టినేషన్. హాట్ పొటాటో అంటే మీనింగ్ వేరే వెళ్తుంది కానీ హాట్ డెస్టినేషన్. అండ్ it no longer enjoys the what you call pay advantage. Though technical skills వీళ్ళంతా అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బాగా లభిస్తున్న హైలీ స్కిల్డ్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఉంది కనుక ఈ బేసిక్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి కనుక ఏఐ విల్ టేక్ ఓవర్ కనుక ఈ బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అడ్వాంటేజ్ అనేది హైదరాబాద్ నుంచి తగ్గిపోతుంది. సో హైదరాబాద్ విల్ నో లాంగర్ రిమైన్ యాజ్ చీప్ టెక్ గిగ్ వర్కర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో న్యాచురల్లీ రియల్ ఎస్టేట్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయింది. టాప్ 10 బిల్డర్స్ ఆర్ ఇన్ బెస్. సేల్స్ పర్ మంత్ ఈవెన్ 1-2% కూడా లేదు. ఎవ్రీబడి ఈస్ డిప్రెస్డ్. Software sector which feeds this real estate sector, at least 40-60% of transactions come from software sector ganaka. Naturally Hyderabad will be a number one spot. It will be called ghost buildings capital of India. Endukante ikkada highest high rises unnai after Mumbai, but these high rises will be known as ghost buildings in near future. So evaraina చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటే హైదరాబాద్ యాజ్ ఎ సిటీ, యాజ్ ఎ మున్సిపాలిటీ, యాజ్ మర్జర్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ రీడివిజన్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇంటూ 3 రెవెన్యూ డివిజన్స్, అదే ఇండస్ట్రియల్ గ్రోత్, టెక్ గ్రోత్, ఏఐ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ మోడల్స్ ఏ పారామీటర్ తీసుకున్నా తెలంగాణ విల్ బి ఎ బిగ్ లూజర్ ఇన్ నెక్స్ట్ 3 to 5 years. Unless there is tectonic shift and revenue and regeneration models. And main thing with Telangana faces is huge debts and interest burden on debts. So unless you wipe out huge interest burden on debt and debt itself, Telangana cannot make it as a decent city in next 5 years. Telangana will be deprived of funds. Hyderabad will be deprived of funds. Growth will be what you call minimal or nil. There will be huge financial burden, infrastructure burden. Infrastructure will become a burden because the infrastructure will not generate revenue. And the state has to pay interest on the non-working infrastructure. So, ఇది పెద్ద మహమ్మారి మన తెలంగాణకి, హైదరాబాద్కి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ యాజ్ ఎ రెవెన్యూ జనరేటింగ్ మోడల్ విల్ ఫెయిల్ ఇన్ నెక్స్ట్ 5 years. ఎంప్లాయ్మెంట్ విల్ బి ఏ బిగ్ non-starter for Telangana and Hyderabad. Telangana may not attract a few hundred crores also in next 1 or 2 years. So cheaper what you call employment models, even rate of growth in cheap labor employment will shift to some other states. Some other states may steal our model and attract basic industries to their states. ఇది కూడా ఒక పెద్ద దెబ్బ. Because there is no political goodwill left in people's minds. And they are clearly thinking that this government exists to make money for itself and its party. So it is no brainer to again invest our most valuable vote in present government with present leadership ani realize aina Telangana and Hyderabad will definitely shift its loyalty to some other
loyal group, not party, but group of parties in next election. So we have to wait for next 2 years to see that change, whether it happens or not, in a positive way or it may end up in a negative way. So మనము నెక్స్ట్ 2 years వరకు ఏ గ్రోత్, ఏ సర్ప్రైజెస్, అంటే డీ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ సమ్ గ్రోత్ 1 or 2%ని కూడా ఎక్స్పెక్ట్ చేసేది చాలా కష్టమని అందరికీ తెలియజేసుకుంటూ, వరల్డ్ ఓవర్ చాలా ట్రేడ్ డీల్స్ అవుతున్నాయి. ఆ ట్రేడ్ డీల్స్ వల్ల డైరెక్ట్గా హైదరాబాద్కి కానీ మన తెలంగాణకు కానీ ఏ అడ్వాంటేజ్ కనిపిస్తలేదు. బికాజ్ వీఆర్ నాట్ ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ, వీఆర్ జస్ట్ టెక్ బేస్డ్, అంటే సెకండ్ టైర్ టెక్ బేస్డ్ ఎకానమీ. కాబట్టి మనకు డైరెక్ట్ దీని అడ్వాంటేజెస్ ఏమి మనకు ఈ బడ్జెట్లో కానివ్వండి, ఈ యుఎస్ ట్రేడ్ డీల్స్లో, యూరోప్ ట్రేడ్ డీల్స్లో మనకి డైరెక్ట్ అడ్వాంటేజ్ కనిపిస్తలేదు. కాబట్టి ఎవ్రీబడి షుడ్ మైండ్ దర్ ఓన్ బిజినెస్, క్రియేట్ దేర్ ఓన్ కంటింజెన్సీ ఫండ్, అంటే ఎమర్జెన్సీ ఫండ్. దే షుడ్ వాక్ ఏ టైట్ రోప్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చాలా జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.